ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీపైనే ఉన్నది. 6వ దశ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు ఓటింగ్ జరగబోతున్నది. అయితే ఈ ఓటింగు అనేది యూపీలో 14, బీహార్, బెంగాల్లో 8 చోట్ల, ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలోని 10 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీకి ఇప్పుడు హర్యానాలో విషమ పరీక్ష ఎదురవుతున్నది. ఢిల్లీలో ఉన్న 7 స్థానాలకు కూడా ఈసారి కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి బరిలోకి దింపుతున్నాయి. అస్థిరపై పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీకి అది సాధ్యం కావడం లేదు. హర్యానాలో ఉన్న 10 స్థానాలు వాస్తవానికి అక్కడ రైతుల సమస్య ప్రధానమైన ఒక అంశంగా ఉన్నది. ముఖ్యమంత్రి మార్పు, దీంతో పాటుగా గతంలో తీసుకొచ్చిన 3 రైతు చట్టాలు, ఈ అంశాలన్నీ కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇవి ఈసారి బీజేపీకి అక్కడ ఎట్లా ఉండబోతున్నదంటే కొంత గందరగోళమైన వాతావరణమే ఎదురుగాబోతున్నది. ఆరో దశలో ప్రధానంగా హర్యానాలో ఇది గత మార్చిలో జేజేఎం అక్కడున్న పార్టీ దాని మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఆ పార్టీ రెబల్స్తోని అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని అక్కడ హర్యానాలో నెట్టుకొస్తున్నది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అది ప్రతికూల అంశంగా మారబోతున్నది. దీంట్లో 2-3 రకాల అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అందులో ఇక్కడ జాట్లు ప్రధానమైన క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 24% వరకు వీరున్నారు. రైతుల్లో సైనిక బలగాల్లో వీరే ఎక్కువ మంది ఉన్నారు. వీరు అగ్నివీర్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్దతు ధర కల్పనపై చట్టం రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో రిజల్ట్ ఉద్యమించిన పరిణామం కూడా బీజేపీకి అది ప్రతికూలంగా మారింది. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హూడా జాట్ వర్గానికి సంబంధించిన వ్యక్తే కావడం, పైగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉండడం, పంజాబ్ ప్రభావం కూడా హర్యానా పైన పడడము, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఎంపీ స్వాతి మాల్వాల్ పైన అతని వ్యక్తిగత సహాయకుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ దాడి చేసినట్టు రావడం, అది కొంత బీజేపీకి అనుకూలించినప్పటికీ అక్కడ అరవింద్ కేజ్రీవాల్ తాగునీళ్ళు, కరెంటు, ప్రభుత్వ పాఠశాలలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇత్యాది విషయాలు ఆయనకు బాగా అనుకూలిస్తున్నాయి. అవి దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తూ ఉన్నారు. పైగా ఆయన జైలుకు పంపడం పట్ల విపరీతమైన సానుభూతి కూడా ఆయనకు వ్యక్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఢిల్లీ, హర్యానా ఈ ప్రాంతాలలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీకి ఈ 17 స్థానాల్లో మెజార్టీ రావచ్చును ఏమో అనే ఒక చర్చ జరుగుతున్నది. బీజేపీకి మాత్రం ఈ 6వ దశలో 58 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. వాస్తవానికి వెస్ట్ బెంగాల్లో కూడా గతంలో సాధించిన స్థానాల్లో ఈసారి కొన్ని సీట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. మమతా బెనర్జీ అక్కడ 2-3 రోజుల కింద వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన డెసిషన్, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది రిజర్వేషన్ల విషయంలో ఇత్యాది విషయాలు ఉన్నప్పటికీ కూడా మునుపటితో పోలిస్తే ఈసారి బీజేపీకి వెస్ట్ బెంగాల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుందా అనే మీడియా కథనాలు వస్తున్నాయి. ఏతావాత తేలుతున్నది 6వ విడతలో 58 లోక్సభ స్థానాలకు గాను ప్రధానంగా ఉత్తరాదిలో బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.